ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక తిరుమల దర్శన వ్యవస్థపై మరోసారి విమర్శలు పెద్దెత్తున వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ తీరుపై మాజీ డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఉన్నా కూడా జనరల్ దర్శనం ఇచ్చి అవమానించారని నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ వారి పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు నారాయణ స్వామి. సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నారాయణ స్వామి కోరుకున్నారు. సో మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద కీలక చర్చ జరుగుతోంది. ఇప్పుడు విఐపి దర్శనాలను తొలగించాలని చెప్పేసి ఆయన పూర్తిగా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సామాన్య ప్రజలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ సమయము లైన్ లోనే నించుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వివిఐపీలకు దర్శనాన్ని కాస్త తగ్గించాలి, అసలు ఉండకపోవడమే మంచిది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే టీటీడీ తీర్పు ఆయన పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. భగవంతుని సన్నిధిలో అబద్ధాలు చెప్పకూడదు, ఒకరి పైన అన్యాయంగా మాట్లాడకూడదు. నేను డిప్యూటీ సీఎం గా, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ గా దాదాపు 5 సంవత్సరాలు నేను పనిచేశాను. ఇక్కడ దళితుడు అనే ఉద్దేశంతో మాట్లాడాల. ఎంత అవమానపడాలన్నా అంత అవమానం చేశారు. ఇది చాలా మంచి సాంప్రదాయం లేదు. దేవుడి దగ్గర అందరూ సమానులే. మనం ఎంత డబ్బు సంపాదిస్తుందో అనేది చూడాల్సింది. మనం చచ్చిపోయినట్టు ఆ డబ్బు మనతో కూడా రాదు. మానవ సేవగా మాధవ సేవ అన్నారు. దేవుడి దగ్గర కూడా ఇటువంటి డిఫరెన్సెస్ పెట్టుకొని ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం ఈ కూటమి ప్రభుత్వానికి కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దీనివల్ల మన మానవత్వం నశించిపోతుంది, కానీ మానవత్వం అనేది ఉండదు. ఇప్పుడైనా తెలుసుకొని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోండి, లేదా అందరికీ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి, పేదవాడికి మంచిగా చేయండి. ప్రతి పేదవాడు కూడా దేవుడితో ఉంటాడు. 300 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్లు నడిచే పేదవాళ్ళకి వీఐపీ దర్శనాలు ఇచ్చి మా ఓటి అంటే మా ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళకందరికీ కూడా ఈ బ్రేక్ దర్శనాలు కట్ చేయండి. దీంట్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని ఆలోచనతో ఇటువంటి దారుణమైన కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో మొత్తానికైతే నారాయణ స్వామి అయిన చంద్రబాబుకి ఒక విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. నన్ను అవమానించారు అని చెప్పేసి ఒక రకంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దేవుని సమక్షంలో అందరూ కూడా ఒకరే, పేద మధ్య భేద అన్నట్టుగా ఏది ఉండకూడదు. కావాలంటే బ్రేక్ దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేయండి, సామాన్య ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళు ఎక్కువసేపు లైన్ లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది, మానవత్వం రోజు రోజుకు నశించిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడడం ద్వారా. అలాగే ఎక్కువ డిఫరెన్స్లు చూపించొద్దు, అందరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉండాలి, అందరూ సమానులే దేవుని సమక్షంలో అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోండి, బ్రేక్ దర్శనాలు ఇవ్వకుండా ఉండండి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేయడం జరిగింది. అండ్ మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నారాయణ స్వామి తిరుపతి దేవస్థానం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రోటోకాల్ పరిధిలో విఐపి బ్రేక్ దర్శనం కల్పించాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు సాదాసీదాగా సాధారణ దర్శనానికి పంపించి ఆయన అవమానపరిచారని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా ఆరోపించడం జరిగింది. అయితే ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం గా తనకు దక్కాల్సిన కనీస ప్రోటోకాల్ మర్యాదలను కూడా నిరాకరించి జనరల్ లైన్ లో దర్శనానికి పంపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ అధికారులు వైసీపీ నాయకుల పట్ల వివక్ష చూపుతున్నారు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన మండిపడ్డారు. తిరుమలలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే దేవుడు ముందు అందరూ సమానమేనని గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు టీటీడీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. అలాగే కావాలంటే మీరు బ్రేక్ దర్శనాలని క్యాన్సిల్ చేయండి, కానీ సామాన్య ప్రజలకైతే ఖచ్చితంగా మీరు స్పెషల్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. ఎక్కడి నుంచో వస్తారు, చాలా గంటలు కూడా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇక్కడ పేద ధనిక అన్నట్టుగా నేనేం చెప్పడం లేదు, మొత్తానికైతే సామాన్య ప్రజలకైతే ప్రాధాన్యత ఇవ్వండి. నన్ను విఐపి దర్శనానికి కాకుండా సాదా సీదా దర్శనానికి తీసుకెళ్లారు, ఇది ఎక్కడిది అని చెప్పేసి ఆయన డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అది ఆయనకి ఎంత అవమానకరం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అవసరమైతే టోటల్ గా ఆయన చెప్పొచ్చింది ఏంటి అని
అంటే అవసరమైతే బ్రేక్ దర్శనాలను అయితే క్యాన్సిల్ చేయండి, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయండి. సామాన్య ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎన్నో గంటలు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీల వారిని ఒకలాగా, అధికారులకు సంబంధించినటువంటి వారిని ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు. దైవ సమక్షంలో అందరూ సమానులే, అందరిని ఒకటేలాగా ట్రీట్ చేయాలి, డిఫరెన్సెస్ చూపించకూడదు, ట్రీట్మెంట్ అందరికి ఈక్వల్ గా ఉండాలి అని చెప్పేసి ఆయన ఈ రకంగా చెప్పడం జరిగింది.